రైట్ సార్. ఇప్పటివరకు మీరు పాకిస్తాన్ ఏం ఆలోచిస్తోంది, పాకిస్తాన్ ఎలాంటివి చేయొచ్చు అని చెప్పి మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సో, మేబీ ఇవన్నీ కూడా మన సైన్యం, మన ప్రభుత్వం కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఇవన్నీ ప్రెడిక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? ఎందుకంటే 2 రీసెంట్ డెవలప్‌మెంట్స్. ఒకటేంటి అంటే ఇండియన్ ఆర్మీ ఆర్‌సీడబ్ల్యూఎస్ అనే దాన్ని ఇండక్ట్ చేశామని అఫీషియల్‌గా చెప్పింది. అట్ ది సేమ్ టైమ్ మనం డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సూర్య అనే దాన్ని కూడా మనం టెస్ట్ చేస్తున్నామని వచ్చింది. ఈ రెండిటిని క్లబ్ చేసి చూస్తే గనక మీరన్నట్టుగా రాబోయేది చాలా ఇంకా దీనికంటే పెద్దదవ్వచ్చు. దానికే మనం ప్రిపేర్ అవుతున్నామని అనుకోవచ్చా సార్? అందులో భాగంగానే ఈ ఇండక్షన్ అండ్ ఈ టెస్ట్ అనుకోవచ్చా? ఒకటి మనం ఆపరేషన్ సింధూర్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. అయినా కానీ ఎందుకంటే ముందు నుంచే మన టెక్నాలజీని ఎన్హాన్స్ చేసేదాన్ని పెంచుకునే దిశగా మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక అస్త్ర మనకి ఏదైతే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అది phase 2 ఆల్రెడీ ప్రొడక్షన్కి వస్తుంది. దాని అప్రూవల్స్ అయిపోయినాయి, టెస్టింగ్ అయిపోయింది, ప్రొడక్షన్ రావాలి. అంటే అస్త్ర 2 లేకుండానే అస్త్ర 1 తోటి మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ వస్తే అస్త్ర 2 కూడా దానికి సిద్ధం అవబోతుంది. అస్త్ర 2 యొక్క కెపాసిటీ ఎక్కువ, దాని యొక్క నావిగేషన్, దాని ప్రెసిషన్ ఇవి చాలా ఎక్కువ, దాని హిట్ కిల్ రేషియో కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్ళారు. కాబట్టి అస్త్ర 2 మనకు త్వరలో రాబోతుంది. అలాగే పినాకా మల్టీ ప్యారల్ రాకెట్ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి దాన్ని ఇంకా లీతల్గా చేశాం. నెక్స్ట్ వర్షన్ అది ఇండక్ట్ అవ్వబోతుంది. అవి కూడా టెస్టింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అవి కూడా బహుశా త్వరలోనే దాన్ని కూడా ఇండక్ట్ చేస్తాం. ఇవి మనకి ఎప్పుడు క్రూషియల్ అంటే ఇప్పుడు మనం వాళ్ళ సర్గోదా కానీ, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కానీ, రఫీకి కానీ, జకోబాబాద్ కానీ ఎయిర్ ఫీల్డ్స్ మనం ఊరికే శాంపుల్ గా కొట్టొచ్చాం కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా 24 గంటలు 48 గంటలు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. కానీ యుద్ధం అంటూ జరిగితే కనుక రన్వేని ఈజీగా వాళ్ళు 24 hours 48 hours లో వాళ్ళు దాన్ని రిపేర్ చేయొచ్చు. కానీ పినాకా నెక్స్ట్ లెవెల్ కనుక మనం కొట్టగలిగితే మొత్తం రన్వేని మనం డ్యామేజ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక రఫ్లీ లెటర్సే 20-30 ఎకరాల ప్రాంతం అంతా కూడాను సర్వనాశనం చేయొచ్చు. అంటే వాడి రన్వే కానీ, వాడి కమాండ్ కంట్రోల్ టవర్స్ ఏవి ఉంటాయి అవి కానీ, అమ్యూనిషన్ డంప్స్ కానీ, బంకర్స్ కానీ, ఎక్కడైతే వాళ్ళు హ్యాంగర్స్ పెట్టుకుంటారో వాటిని కానీ ఒక్క షాట్ లోనే మనం అంటే మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes లో మొత్తం ఒక ఎయిర్పోర్ట్ ని మనం నిర్వీర్యం చేయొచ్చు. ఆ లెవెల్లో నెక్స్ట్ పినాకా ఎన్హాన్స్మెంట్ అనేది రాబోతుంది. అలాగే జొరావర్ ట్యాంక్, ఫస్ట్ వర్షన్ జొరావర్ ట్యాంక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ ఆఫ్ జొరావర్ ట్యాంక్స్ రాబోతున్నాయి. దీంట్లో ఇంకా అడ్వాన్స్ స్టెల్త్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. దీంట్లో ఇంకా లీథాలిటీ పెరగబోతోంది, లైట్ వెయిట్ ఉండబోతోంది. దీని కెపాసిటీ అంటే మనకు మౌంటైనియస్ టెరైన్ లో ఇంకా ఇంక్లినేషన్స్ పెరిగినా కానీ వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటివన్నీ కూడా తయారు చేస్తుంది. ఇవి ఆల్రెడీ R&D లో ఉన్నాయి. త్వరగా వచ్చే 2 సంవత్సరాలు ఇవన్నీ ఇండక్ట్ అవబోతుంది. అలాగే మనం చూస్తే కనుక హెచ్ఏఎల్ సంబంధించినటువంటి ప్రచండ హెలికాప్టర్ అది కూడా నెక్స్ట్ లెవెల్ ఇవి దాని రీసెర్చ్ అవుతుంది, అవన్నీ వస్తున్నాయి. వాటిల్లో కూడా ఇంజన్స్, ఫర్ ఇన్స్టెన్స్ మన కావేరీ ఇంజన్ ఇప్పుడు మనం చూస్తే కనుక UCAV అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్ దాంట్లో మనం పెట్టడానికి ఆల్రెడీ అప్రూవ్స్ వచ్చినాయి. రష్యాలో మన క్లియరెన్స్ వచ్చింది. రాబోయే కొన్ని నెలల్లో అది కూడా పెట్టబోతుంది. ఆఫ్టర్ బర్నర్ టెస్టింగ్ కూడా ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో జరగదు. కాబట్టి ఆఫ్టర్ బర్నర్ టెక్నాలజీ కూడా వచ్చిందంటే బహుశా దాన్ని ఇంకొన్ని అడ్వాన్స్డ్ అన్మాన్డ్ మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ లో పెట్టబోతాం. అది కనుక ఇప్పుడు ప్రస్తుతానికి 50-60 కిలోన్యూటన్ ప్రాంతంలో అవుతుంది ఇది. అది కనుక రాబోయే 1 సంవత్సరం లోపల అది ఎన్హాన్స్మెంట్ కనుక ప్రయత్నం చేస్తున్నాం. అది కనుక వచ్చి 80 దాకా వచ్చిందంటే కనుక ఇప్పుడు మనం రిలీజ్ చేయబోతున్నట్టు తేజస్ MK1 అంటే 1 year ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో దాంట్లో కోసం అది కూడా పెట్టి ట్రై చేసేందుకు అవకాశాలు. ఇవన్నీ కూడా రాబోయే 1-2 సంవత్సరాలు ఇవన్నీ చేంజెస్ చేయబోతుంది. అలాగే మనకు రుద్రం గురించి ఈరోజు మాట్లాడదాం స్పెసిఫిక్ గా. ఆకాష్ మిసైల్, ఆకాష్ ఆల్రెడీ మనకు ఎంత అద్భుతాలు చేసిందో మనం చూసాం. దాని నెక్స్ట్ వర్షన్స్ రాబోతుంది. డిస్టెన్స్ పెరగబోతోంది, స్టెల్త్ ఇంకా పెరగబోతోంది, స్పీడ్ పెరగబోతోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆకాష్ లో కూడా రాబోతుంది. టోడ్ హోవిట్జర్స్ భారతదేశంలో తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. బేసిక్ షెల్స్ గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అవి భారతదేశంలో తయారు చేయడానికి మనం అప్రూవ్స్ ఇచ్చామని. తర్వాత మనకు ప్రాజెక్ట్ కుషా, దీని గురించి లాస్ట్ డిఫెన్స్ రౌండ్ అప్ లో మనం మాట్లాడాం, అది రాబోతోంది. అంటే ఒక మనకు S-400 అంటే నెక్స్ట్ లెవెల్లో ఒక కవచం తయారు చేయబోతున్నాం కుషా తోటి. అలాగే మనకు ఎన్నో సుదర్శన్ ఏదైతే CAWS ఏదైతే ఉందో, సుదర్శన్ అంటే మనకు తెలుసు S-400. సో ఎనీవే ఇటువంటివన్నీ కూడా మనం చాలా వీటిని ఇంప్రూవ్ చేయబోతున్నాము. ఎయిర్బస్ C-295 రైట్, తర్వాత మనకు ఉత్తర, అలాగే రఫాయిల్ లో మరైన్ మనం ఆర్డర్ ఇస్తున్నాం. అది మన INS విక్రాంత్ మీద రాబోతున్నాయి అవన్నీ కూడా. ఇలా ఎన్నో మనం వీటిలో ఇండక్ట్ చేయబోతున్నాం. అలాగే మనకు సబ్మెరీన్ సంబంధించి చాలా సబ్మెరీన్స్, ఇంకా ఒక 3-4 సబ్మెరీన్స్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. బహుశా రాబోయే రోజులు ఇంకొక 5-6 సబ్మెరీన్స్ ఆర్డర్ ఇవ్వబోతున్నాం. అలాగే యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ సంబంధించి కొన్ని మనం పెట్టబోతున్నాము.
కొన్ని వాటర్ అంటే మన షాలో వాటర్స్ లో సబ్మరీన్ హంటర్స్ ని పెట్టిపోతున్నాం మనం. అలాగే ఈరోజు చూసాం యుక్రెయిన్ క్రైమియా బ్రిడ్జ్ ని వాళ్ళు కొట్టారు. అది అండర్ వాటర్ డ్రోన్ తో కొట్టారు, అన్మాన్డ్ డ్రోన్ తో వాళ్ళు కొట్టారు రష్యా. ఆ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఎలా వాళ్ళు ధ్వంసం చేశారు. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా మనం వాడబోతున్నాం. వరుణ 6000 అని ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రాబోతుంది. ఇందాక నువ్వు అన్నట్లు బేసిక్ గా మన వాళ్ళు రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే RCWS అనేది టాటా కన్సార్టియం వాళ్ళు దీన్ని తయారు చేశారు. RCWS అంటే రిమోట్ కంట్రోల్డ్ వెపన్ సిస్టమ్. దూరం నుంచి కంట్రోల్ చేయొచ్చు, రిమోట్ గా కంట్రోల్ చేయొచ్చు. అటువంటిది మన T-72 బ్యాటిల్ ట్యాంక్, మెయిన్ బ్యాటిల్ MBTs అంటాం, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానితో అనుసంధానం చేసి ఆల్రెడీ ఆర్మీకి డెలివరీ చేశారు. అవి డిప్లాయ్ అవుతున్నాయి, అవి ఫీల్డ్ ట్రైనింగ్ ఇవన్నీ అవుతున్నాయి. త్వరలో అవన్నీ కంప్లీట్ గా ఆపరేషన్ అవుతాయి. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే కనుక 360 degrees అంటే 10 degrees ఎలివేషన్ నుంచి తీసుకుని అది రమారమి ఆల్మోస్ట్ పైన ఆకాశం దాకా 360 degrees మొత్తం తిరగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గన్స్ ని వీళ్ళు రిమోట్ గా ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ట్యాంక్ బయటకు వస్తే కనుక పోసేవాడు బుల్లెట్ తగిలో చనిపోవచ్చు. అది 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని కూడా కొట్టగలరు. కాబట్టి ఈ సిస్టమ్ లో ఏంటంటే డే టైం అయితే మామూలుగా మనకు దాన్ని చూడగలిగినటువంటి కెమెరాలు ఇవన్నీ ఉంటాయి. నైట్ విజన్ కూడా దాంట్లో వాళ్ళకి ఇన్ఫ్రారెడ్ వీటిని కూడా వాళ్ళు టెక్నాలజీ కూడా పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఇండిజినస్ గా తయారైనటువంటి ఈ టెక్నాలజీ మనం దీంట్లో ఇండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కనుక వచ్చినాయంటే అలాగే ఇంకా కొత్త టెక్నాలజీ వస్తుంది. DRDOకి సంబంధించినటువంటి సూర్య DEW అంటే DEW అంటే డైరెక్టెడ్ వెపన్ ఎనర్జీ వెపన్. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే దాని పేరే సూర్య, లేజర్ బీమ్ లాంటిది అనుకుందాం మనకు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే ఎనర్జీని కంప్లీట్ గా దానికి కనెక్ట్ చేసి అంత ఫోకస్ గా కొడతారు. మనం చూసాం కదా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు లెన్స్ లో కానీ లేదా కర్వ్డ్ ఉన్నటువంటి అర్థంలో కానీ మనం సూర్యకిరణాలు పెట్టి దాని ముందర కాగితం పెడితే కాలుతుంది. మామూలుగా సూర్య కిరణం మీద కాగితం పెడితే ఎందుకు కాలుతుంది? దాన్ని డైరెక్ట్ చేస్తుంది. డైరెక్టెడ్ ఎనర్జీ దాన్ని క్రియేట్ చేసి దాన్ని వస్త్రంగా వాడుతుంది. అటువంటివి మనం ఆల్రెడీ 300 kilowatt అది మనం ఆల్రెడీ మోరల్లెస్ టెస్టింగ్ అయిపోయింది, ఇండక్షన్ రెడీగా ఉంది. ప్లస్ నెక్స్ట్ లెవెల్ దానిలో కూడా మనకు రీసెర్చ్ జరుగుతాం. ఇంకా 400-500 kilowatt దాకా వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇటువంటి టెక్నాలజీస్, మెచారిటీ టెక్నాలజీస్ అన్ని కూడాను మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా 3-4 దేశాలు మాత్రమే ఉన్నటువంటి టెక్నాలజీస్ ని మనం ఎన్హాన్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవి ఎప్పుడైతే ఫైనల్ గా ఇండక్ట్ అవుతాయో, ఇవి దీన్ని కమిషన్ చేస్తారో, అఫ్ కోర్స్ మన డిఫెన్స్ రౌండ్ లో దాన్ని మళ్ళీ కవర్ చేస్తాం. కానీ కీలకమైన ఈ రోజు మనం చర్చలు మనం ఏం చేస్తున్నామంటే, ఒక ప్రొఫెషనల్ గా వాడు మా మీదకి వస్తే మేము కొడతాము, అంతవరకు మేము వెయిట్ చేస్తాము అన్నటువంటి భావజాలం నుంచి బయటికి రావాలి. ప్రియంప్టివ్ గా వాడి యొక్క కెపాసిటీని నాశనం చేసేటువంటి దిశగా వాడి దేశంలోనే సురక్షితంగా లేడు ఒక విధమైనటువంటి అభద్రతా భావన క్రియేట్ చేయడము, ఇటువంటివి వాడి దగ్గరే మన అసెట్స్ పెంచుకునే దిశగా మన ప్రయత్నాలు చేయడము, ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అసిమెట్రికల్ యుద్ధం ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అన్నది నా అభిప్రాయం. ఈ వారం డిఫెన్స్ రౌండప్ లోని బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ లో నీరజ భానోత్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటివరకు 45 ఎపిసోడ్స్ లో బ్రేవ్ హార్ట్స్ గురించి ఏవైతే కవర్ చేసామో వాళ్ళకంటే ఈవిడ చాలా స్పెషల్, ఇంకా చాలా వాళ్ళకి ఈవిడికి చాలా తేడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఐ థింక్ బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ లో మనం ఒక ఫీమేల్ బ్రేవ్ హార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈవిడ చేసిన పోరాటం ఏంటి సార్? అంటే యాక్చువల్ గా మనం అశోక్ చక్ర, మన గ్యారంటీ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళని కూడా కవర్ చేస్తాం. అఫ్ కోర్స్ ఈవిడ చేసినటువంటి సాహసమైనటువంటి చర్య పానామ్ హైజాక్ ఏదైతే మనకు 1980s ప్రాంతంలో జరిగిందో, 85 లో జరిగినటువంటి పానామ్ ఫ్లైట్ 73 దాని హైజాక్ సంబంధించి ఆవిడ చేసినటువంటి సాహస చర్యలకు దాన్ని గుర్తిస్తూ భారత ప్రభుత్వం అశోక్ చక్ర ఆవిడకి అవార్డు చేసింది. మొట్టమొదటి స్త్రీ మహిళ ఎవరికైతే ఈ అవార్డు వచ్చిందో నీరజ భానోత్. సో ఆవిడ ఒక మోడల్ గాను, ఒక ప్రెజెంటర్ గాను చాలా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు ఆవిడ పోషించింది. అలాగే పానామ్ లో ఆవిడ ఎయిర్ హోస్టెస్ లో ఆ పానామ్ 73 ఎయిర్లైన్స్ ని హైజాక్ చేసినప్పుడు ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఒక సమయస్ఫూర్తితోటి చాలా మంది పాస్పోర్ట్లు దాచేసి, అంటే వాళ్ళ నేషనాలిటీని బట్టి వాళ్ళని చంపుండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలుసు, జ్యూస్ ని చంపితే కనుక వాళ్ళకి చాలా ప్రైమ్ టార్గెట్స్ జ్యూస్, వాళ్ళని కిడ్నాప్ చేయడం, చంపడం ఇటువంటి. కాబట్టి అటువంటి నేషనాలిటీ ఆధారంగా ఎవరు చావకూడదు అని చెప్పి వాళ్ళ
పాస్పోర్ట్లన్నీ వాళ్ళకు హైజాకర్లు దొరకకుండా దాచిపెట్టడం, అలాగే వాళ్ళకు తెలియకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్, కొన్ని సీక్రెట్ డోర్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేయడం తోటి మన పానామ్ లో ఉన్న పానామ్ పైలట్స్ ఉంటారో కానీ క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోగలిగారు. అలాగే చాలా మంది ప్యాసింజర్స్ తప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు దాడి చేసేసరికి 3 పిల్లలు మీద వాళ్ళు ఫైరింగ్ చేయకపోతే కనుక వాళ్ళకు అడ్డుకుని వాళ్ళ ముగ్గురిని ప్రొటెక్ట్ చేసింది. రమారమి 350 మందిని ఆవిడ కాపాడి ఆవిడ ప్రాణం పణంగా పెట్టి ఆవిడ ఈ సాహసమైనటువంటి చర్య చేసింది. దాంట్లో ఆవిడ చనిపోయింది. కాబట్టి ఇంతటి సాహసోపేతంగా చేసినటువంటి స్త్రీ రాబోయే తరాలకు ప్రేరణాదాయకంగా ఉండాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆవిడకి, అంటే సివిలియన్ ఏరియాలో జరిగినా కానీ కూడా, ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ లో జరిగినటువంటి ఘటన అయినా కానీ కూడా ఒక మిలిటరీ ఆనర్స్ ఆవిడకి ఇచ్చాం, అశోక్ చక్ర ఆవిడకి ఇచ్చాము. దాంతో ఆవిడ రికగ్నైజ్ చేసి, అఫ్ కోర్స్ ఆ సమయంలో మనకు ఆర్మీలో కానీ మన ఆర్మ్ ఫోర్సెస్ లో స్త్రీలు లేనే లేవు, ఎస్పెషల్లీ కాంబాట్ ఆపరేషన్స్ లో లేవు. ఏదో మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ డాక్టర్లు గానో లేకపోతే ఇటువంటి వాటిల్లో వాళ్ళని డిప్లాయ్ చేశారే కానీ కాంబాట్ ఆపరేషన్స్ లో అప్పటికి లేదు. తర్వాత మెల్లిమెల్లిగా వచ్చారు. ఇప్పుడు మనకు కాంబాట్ దీంట్లో కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు స్త్రీలు మన కాంబాట్ లో వచ్చిన తర్వాత పెద్దగా ఆపరేషన్ జరగలేదు. మొట్టమొదటిది ఆపరేషన్స్ ఇది కూడా 2 రోజులే జరిగింది. లిటరల్ చెప్పాలంటే మొదటి రోజు మనం టెర్రరిస్టులు కొట్టాము, తర్వాత 2 రోజులు పాకిస్తాన్తో చేసాం, 3 రోజులు అయిపోయింది మొత్తం అంతా కూడా. కాబట్టి వాళ్ళ పార్టిసిపేషన్ అనేది పెద్దగా మనం చూడలేదు. కానీ వీళ్ళ యొక్క బలిదానాలు కానీ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కానీ మనం గౌరవిస్తూ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాము. క్రమేపీ ఈ రోజు సైన్యంలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ వీళ్లకు రమారమి అదే హోదాలో వాళ్ళ బలిదానాలు కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పురుషులకు సమానంగా ఏమీ తక్కువ లేము అన్నటువంటి ధీటుగా వాళ్ళని కూడా మనం ఈ రోజు పర్మిట్ చేస్తుంది. కాబట్టి నీర్జా భానోట్ గారి యొక్క బలిదానం, ఆవిడకి ఇచ్చినటువంటి ఈ అవార్డు రాబోయే తరాలందరికీ కూడా ప్రేరణాదాయకంగా ఉంటుందని మనం భావిద్దాము. ఆవిడ ఆత్మ ఉత్తమగతులకు వెళ్తుందని మనం ప్రార్థిద్దాం. ఈ వారం డిఫెన్స్ రౌండప్ లోని వెపన్ అనే సెగ్మెంట్ లో రుద్రం వెపన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ వెపన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, ఎయిర్ టు సర్ఫేస్ మిసైలా, మన దగ్గర ఇది ఎన్నో వేరియంట్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇండక్షన్లోకి వెళ్ళాయి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్తో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత కేపబుల్ అని ప్రూవ్ అయిందో, దాంతోపాటే మన మిసైల్స్ కూడా నిజానికి చెప్పాలి అంటే ఒక రకంగా చాలా కేపబుల్, చాలా వర్తి అని చెప్పి కూడా ఒక రకంగా ఇది ప్రూవ్ అయింది సార్. సో ఒక పరీక్ష ఏమన్నా జరుగుతున్నా, ఒక ఇండక్షన్ ఏమన్నా జరుగుతున్నా అది నిజంగా చాలా పెద్ద వార్త కిందనే అవుతుంది. రుద్రం ఇందులో ఎలాంటి, దీని స్పేస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? యాక్చువల్ గా రుద్రం అన్నటువంటి వెపన్ ఉందో అది యాంటీ రేడియేషన్ మిసైల్. యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే దీని అర్థం ఏంటంటే రేడియేషన్ ని పసిగట్టగలదు. రేడియేషన్ ఎక్కడికి వస్తుంది? కీలకంగా మనకు రెడార్ ఇన్స్టలేషన్స్ వస్తుంది. రెడార్ ఇన్స్టలేషన్స్ రేడియేషన్ రాగానే దాన్ని టార్గెట్ చేసి కొట్టగలదు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ లో కూడా దీన్ని బాగా వాడాము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాళ్ళ అమెరికన్ రెడార్స్ మనం చాలా ప్రాంతంలో కొట్టేసాం. ఎలా కొట్టగలిగాము? ఆ రెడార్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో, రెడార్ ఏం చేస్తుంది? రెడార్ పని ఏంటి? బేసిక్ పని ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ బీమ్ కొడుతుంది. బీమ్ వెళ్ళి ఏదో ఆబ్జెక్ట్, మీ మిసైల్ కావచ్చు, మీ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, మీ హెలికాప్టర్ కావచ్చు, మీ డ్రోన్ కావచ్చు, దానికి వెళ్ళి తగిలి మళ్ళీ బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చి రెడార్కి చెప్తుంది, ఏదో బలాంద ఏదో తగిలింది నాకు. దానిని అనలైజ్ చేసి ఇది ఏంటి అని తెలిసి దాని మీద వాడు నెక్స్ట్ చర్యలు ఏం చేయాలో చేయాలి. అంటే ఈ ఎలక్ట్రానిక్ ఏదైతే మనకు కమ్యూనికేషన్ ఉందో దాని సిగ్నేచర్ ని పట్టుకుని ఎక్కడి నుంచి ఈ యొక్క మెసేజెస్ వస్తున్నాయని తెలుసుకొని దానిని వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ రుద్రంలో. అందుకని యాంటీ రేడియేషన్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఏదో సుఖాయ్లోనో, రఫాయిల్లోనో లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అని మిరాజ్, MiG-29 కావచ్చు, అలాగే ఇప్పుడు తేజస్ లో కూడా దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మనం అది ఆకాశాలు ఎగురుతున్నప్పుడు రెడార్స్ ఎక్కడ ఉన్నాయని మనం చూస్తాం. వీటిల్లో పైన వెళ్తున్నటువంటి మన అసెట్స్ ఇంక్లూడింగ్ యూఏఎస్, మనం చెప్పినట్టు యూసీఏవీలో కూడా మన ఈ టెక్నాలజీ ఆకాశంలో ఎగురుతున్నటువంటివి, నేత్ర, వీటన్నిటికి కూడాను ఎక్కడ శత్రు రెడార్స్ ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటారు. అక్కడి నుంచి సిగ్నేచర్ దొరకంగానే రుద్రం యాక్టివేట్ చేస్తారు. రుద్రం వెళ్ళి వాళ్ళని కొట్టేస్తారు. అది హైపర్సానిక్, ఆల్మోస్ట్ మ్యాక్ 7, మ్యాక్ 8 స్పీడ్ లో వెళ్ళి పైపెచ్చు. దీని యొక్క స్పెక్యులారిటీ ఏంటంటే మామూలుగా బాలిస్టిక్ మిసైల్ లాగా, బాలిస్టిక్ మిసైల్ చాలా ఈజీగా ట్రాజెక్టరీ చెప్పొచ్చు. దాని స్పీడ్ ఎక్కడి నుంచి కొట్టారు, ఎక్కడ వచ్చి పడుతుంది, దాన్ని క్యాల్కులేట్ చేసి దాన్ని వాళ్ళు కౌంటర్ మెజర్ చేయొచ్చు. ఇది అలా కాదు, ఇది మిడ్ ఎయిర్ మ్యానిపులేషన్ కూడా ఉంటుంది. మిడ్ ఎయిర్ లో దాన్ని తిప్పొచ్చు కూడా, కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది, ఎలాగైనా వెళ్తుంది. కాబట్టి దీనిని కొట్టడం అనేది చాలా కష్టం, లిటరలీ ఇంపాసిబుల్. అటువంటి అస్త్రం మనం ఆల్రెడీ రుద్రం 1, 2, 3 ఆల్రెడీ మనం టెస్ట్ అయిపోయినాయి, అవి ప్రొడక్షన్ లైన్ లో ఉన్నాయి.
రుద్రం 1 ఆల్రెడీ ఇండక్ట్ కూడా అయిపోయింది, 200 కిలోమీటర్ దూరంగా కొట్టగలదు. రుద్రం 2 వచ్చేసి 300 కిలోమీటర్, రుద్రం 3 వచ్చి 550 కిలోమీటర్. లేటెస్ట్ గా రుద్రం 4 మనం ఇండక్ట్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం భారత్. ఈ రుద్రం 4 దాని కెపాసిటీ ఏంటో సీక్రెట్ పెట్టారు, చెప్పట్లేదు. రుద్రం 3 550 కిలోమీటర్స్ ఉందంటే కనుక ఇది ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క స్పీడ్ కూడా ఎన్హాన్స్ చేశారని తెలుస్తోంది. వెయిట్ కూడా తగ్గించారు. మామూలుగా కొంత వెయిట్ కావాలి మనకు, ఆ స్పీడ్ లో పెడుతున్నాం కాబట్టి ఆ మెటలర్జీలో మనం నైపుణ్యం సాధించామని మనం చెప్తున్నాం. ఎందుకంటే అంత హై స్పీడ్ లో వెళ్తున్నటువంటి మెటల్ మీద స్ట్రెస్ ఉంది, వేడికి తట్టుకొని అది వెళ్ళి కొట్టగలరు. లేదంటే మిడిల్ లోనే పేలిపోతుంది, ఎవరు శత్రువు ఏం చేయకుండా పేలిపోతుంది. కాబట్టి మా మెటీరియల్ వెయిట్ తగ్గిస్తూ దాని కెపాసిటీలో మార్పు లేకుండా మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద టెక్నాలజీ. మెటలర్జీ కెమికల్ టెక్నాలజీలో చాలా ఒక ఉత్తమమైనటువంటి టెక్నాలజీ. అది మనం మాస్టర్ చేయగలిగాం. అందుకని రుద్రం 4 లెవెల్కి వెళ్ళాం. రుద్రం 3 550 కిలోమీటర్స్ ఉందంటే ఇది ఎక్కడ ఉంటుందో మనం చెప్పచ్చు. ఈ రోజు జయశంకర్ గారు మనకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ లో ఎక్కడైనా మేము వెళ్ళి కొడతాము అని చెప్తున్నారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ రుద్రం లాంటి వెపన్స్ వల్లనే అనిపిస్తుంది. ఈరోజు రుద్రం మనకు కావాలంటే ఎక్కడో బలూచిస్తాన్, ఇరాన్ బార్డర్ లో బలూచిస్తాన్ లో వీళ్ళు ఏమైనా దాచిపెట్టారు, అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. రుద్రం 4 ఎస్పెషల్లీ అక్కడి నుంచి మనకు సరిహద్దు నుంచి ఎంత దూరం ఉంటుంది, అది మేబీ 600-700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు వేస్తుంది. 800 కిలోమీటర్లు దూరం కొట్టచ్చు, అంటే బార్డర్ టు బార్డర్ అయితే. పైనుంచి కొట్టామంటే ఇక్కడ పంజాబ్ నుంచి మనం కరాచీ కొట్టాలి 1200 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. కాబట్టి మనకు ఈ కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకుంటాం. రుద్రం 4 అనేది ఇప్పుడు చాలా దూరం వరకు కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక యాంటీ రేడియేషన్ మిసైల్ మన దేశంలో అంబుల కొద్దిగా వస్తోంది. అందుకని ఈ వెపన్స్ సెక్షన్ లో మన ప్రేక్షకులు మనం ఏం చెప్తున్నామంటే భారతదేశం యొక్క పురోగతి ఎలా ఉంది. ఇన్ఫాక్ట్ 45 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళైతే మనకు ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళకి పెద్ద సర్ప్రైజెస్ ఉండవు. ఈ ఆపరేషన్ సింధూర్ లో వాడిన వెపన్స్ అన్ని కూడా ప్రమారమి మనం గతంలో కవర్ చేసాం. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏంటి, మనకు క్రూజ్ మిసైల్స్ ఏంటి, అలాగే ఎయిర్ టు ఎయిర్ ఏంటి, తర్వాత మనకు సర్ఫేస్ టు ఎయిర్ ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ ఏంటి, ఇలా చాలా యాంగిల్స్ లో మనం చాలా కవర్ చేసాం గతంలో. ఎన్నో డ్రోన్స్ గురించి మాట్లాడాం మనం. కాబట్టి వాటి భాగంగానే ఈ యొక్క రుద్రం 4 అన్నది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ అని మనం అనుకోవచ్చు. మన ఆర్మ్ ఫోర్సెస్ లో దీనిలో వర్షన్స్ వస్తాయి. బహుశా దీన్ని రుద్రం 4 ని మనం నేవీ వర్షన్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ ఫోర్స్, తర్వాత ఈవెన్ ఆర్మీ బహుశా అది హెలికాప్టర్ లో వాడుకోవచ్చు, ఎక్కడ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆప్షన్స్ రాబోతున్నాయి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మన దేశానికి. ఈ అస్త్రాన్ని డెవలప్ చేసినటువంటి మన సైంటిస్టులని కావచ్చు, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మన ఇండస్ట్రీని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.